వెంకటాచలంలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ విభాగం, శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా కిషోరి వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. విజయభాస్కర్రావు, విశిష్ట అతిథిగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. విజయభాస్కర్రావు మాట్లాడుతూ మహిళల సాధికారతకు విద్య ముఖ్య సాధనమని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ సమస్యపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణ కోసం యువతల చైతన్యంతో పాటు సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎస్. నాయర్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఆర్. మధుమతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బివి సుబ్బారెడ్డి, జిల్లా బాలల సంరక్షణ అధికారి బి. సురేష్, ఏసీడీపీఓ అనురాధ, పీడీ ఐసీడీఎస్ సుశీలాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు. staff members, Vikramasingapuri University, and students, invitees, and friends. ఈరోజు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది యాక్చువల్గా, అంటే నాకు పెద్దగా టచ్ లేని సబ్జెక్ట్ ఇది. యాక్ట్ గురించి వాటి గురించి నాకు పెద్దగా తెలియదు. బట్ ఒక ఏపీ గవర్నమెంట్ అనేటువంటి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద దీన్ని 2017లో స్టార్ట్ అయ్యింది. phase 1, phase 2 కూడా అయిపోయి మళ్ళీ phase 3 ఇప్పుడు మళ్ళీ రీలాంచ్ చేస్తున్నారు. సో ఐ అండర్స్టాండ్ దట్ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఒక ఏజ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ గురించే కాదు, ఇక్కడ మొత్తంగా ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ అనేటువంటిది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉమెన్ ఒకప్పుడు, ఇప్పుడు బాల్య వివాహాలు అంతగా ఎక్కువగా ఉండకపోవచ్చు, బట్ దేర్ ఇస్ డివిడెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అర్బన్ కి రూరల్ కి ఉండేటువంటి ఆ డివైడ్ అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే కొంచెం మనుషులు రిచ్గా ఉంటారో, ఎడ్యుకేషన్ ఉంటుందో, చదువు ఉంటుందో, సంపాదన ఉంటుందో, ఆ ఇళ్లలో హైజిన్ కానివ్వండి, వాళ్ళ యొక్క సంరక్షణ కానివ్వండి, అది కొంచెం బాగా అంటే కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక పొలంలో పనిచేసే వాళ్ళు, డైలీ వేజెస్ మీద పనిచేసే వాళ్ళు, న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలని ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి స్తోమత వాళ్ళకు అక్కడ ఆ పర్సనల్ హైజీన్ కానివ్వండి అన్నటువంటి విషయాలన్నీ కూడా ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా టు అచీవ్. అక్కడ మనము కొంత ఎడ్యుకేషన్ అవేర్నెస్ అవసరం కావాలి. కొంతమందికి మనము విలేజెస్ వెళ్ళి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కింద మీరంతా కూడా దిస్ ఐడియా ఆఫ్ ట్రైనింగ్ యూ ఈజ్ యూ హ్యావ్ టు గో ఫర్ ట్రైనింగ్ అగైన్, గో అండ్ మీట్ ద పీపుల్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎడ్యుకేట్ దెమ్. ఇలా ఉంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది. సో మీ పిల్లలంతా ఐదుగా ఉండాలి, వాళ్ళకి మంచి ఫుడ్ ఉండాలి, తర్వాత హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పగలిగినటువంటి శక్తి ట్రైనింగ్ మీకు రావాలి. తర్వాత ఇక్కడ చాలా యాక్ట్స్ రాస్తున్నారు, సో మెనీ యాక్ట్స్ చాలా ఐ డోంట్ నో యాక్చువల్లీ ఏమున్నాయి నాకైతే తెలియదు వాటి గురించి. వాటిలో ఏమున్నాయి, అసలు యాక్ట్ దేనికి పనిచేస్తాయి, ఏమి ప్రొటెక్షన్ ఉంది ఉమెన్కి అనేటువంటిది మీరు అందరూ నేర్చుకోండి. My dear students, and a special mention to NSS Department of ASU who actively engaging in organizing various types of this community interactive programs. సో ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే కిషోర్ వికాసం గురించి తెలుసుకోవడం. సో ఎందుకు మేడం మేము కిషోరి దశ నుంచి దాటేసాను కదా, మాకు ఎందుకు ఇది అవేర్నెస్ అనేసి అనుకోవద్దండి. అండ్ ఇది ఏదైనా యువతకు సంబంధించిందేమో, మాకు అబ్బాయిలకు అవసరమా అన్నది కూడా అడగద్దండి. ఇక్కడ మనం హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాము. సో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న మనకి సమాజం పట్ల ఒక రకమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో భాగంగా ఇలాంటి కార్యక్రమాల మీద మనం అవగాహన పెంచుకోవాలి. టీఓటీ అంటే ఇక్కడ ఒక ట్రైనర్ పై మళ్ళీ కమ్యూనిటీలో వెళ్ళి మనం అక్కడ కమ్యూనిటీలో స్కూల్స్లో మన నైబర్హుడ్లో ఎక్కడైనా సరే చిన్నపిల్లలు మన బాలికలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇలాంటి స్థితుల్లో తారసపడితే వాళ్ళు ఎలా దాన్ని ప్రతిఘటించాలి, ఏ విధంగా తమను తాము సంరక్షించుకోవాలి అని చెప్తారు. సో ఆ అంశాల మీద మీకు పూర్తి అవగాహన ఇప్పుడు ఏసీడీఎస్ నుంచి వచ్చినటువంటి అధికారులు కల్పిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు మనకు చెప్పారు. సో బాల్య వివాహాలు అనేది ఎంత
సమాజానికి ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది. సో చిన్న వయసులోనే వివాహం వల్ల పిల్లలు వాళ్ళు వాళ్ళే సరైన శారీరక దృఢత్వం కలిగి ఉండరు. అలాంటి పిల్లల మీద మానసిక శారీరక కుటుంబ వర్క్ పడుతుంది. కాబట్టి వాళ్ళు ప్రొడక్టివ్ సిటిజన్స్ గా ఉండడానికి కుదరదు. సో సమాజంలో దురాచారం దాన్ని అరికట్టాలి. సో అక్కడ మన బాధ్యత ఏంటి మేడం? మన తల్లిదండ్రులు అనుకుంటారు మనం ఏం చేయాలి. సో మనకు అలాంటి వివాహాలు జరుగుతున్నాయి ఎక్కడైనా మన నైబర్హుడ్ లో కావచ్చు, మన కమ్యూనిటీలో కావచ్చు, ఎవరైనా మన దృష్టికి తీసుకొని వస్తే ఇమీడియట్ గా మనం హెల్ప్ లైన్ కావచ్చు 109 అదర్వైజ్ ముఖ్యంగా మనందరికీ గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ ఉంది. సో అక్కడ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ దృష్టికి తెలిస్తే ఇమీడియట్ గా వాళ్ళ సూపర్వైజర్స్ కి, సిడిపిఓస్ కి, అట్లాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తెలియజేసి చైల్డ్ ప్రొటెక్షన్ టీం వచ్చి వాళ్ళని సమర్థిస్తారు. సో అలాంటివి అట్లా మనం ప్రతి దాంట్లో ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ జరుగుతూ ఉన్నప్పుడు అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, సో వాటి మీద స్కూల్స్ లో పిల్లలకి అవగాహన కల్పించడము, వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల వివాహాలు జరగకుండా చూస్తాను. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సంతోషాల సంక్రాంతి వేడుకలు. మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు, ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి. 2 పసిడి పట్టు చీరలు 2795 రూపాయలు, వస్త్రకళ పట్టు చీరలు 2995 రూపాయలు, క్యాజువల్ కుర్తీస్ ఇంకా జీన్స్ అండ్ ఉమెన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్, లెహంగాస్ పై అప్ టు 50% డిస్కౌంట్, ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 40% ఆఫ్, షూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు 50% ఆఫ్, 4 బాయ్స్ షార్ట్స్ 650 రూపాయలు, 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ 645 రూపాయలు. అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై 1 గెట్ 1 ఫ్రీ అప్ టు 50% ఆఫ్, ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మశక్యం కాని సూపర్ ఆఫర్స్. నంబర్ 1 షాపింగ్, నంబర్ 1 సేవింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.